నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్. వైద్యో నారాయణో హరి అని అంటారు పెద్దలు. అయితే డాక్టర్ని దేవుడితో సమానంగా చూస్తూ ఉంటారు. ఎందుకు డాక్టర్ని దేవుడితో సమానంగా చూడాలి అంటే కనుక, దేవుడికి నమస్కరించిన తర్వాత ఎక్కువగా నమస్కారం పెట్టి ప్లీజ్ డాక్టర్ అని వేడుకునేది కేవలం డాక్టర్కి మాత్రమే. సో అసలు డాక్టర్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఒక పేషెంట్కి డాక్టర్కి ఎటువంటి రిలేషన్షిప్ ఉండాలి? హాస్పిటల్స్లో మినిమం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది హాస్పిటల్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? ఇవన్నీ ప్రశ్నలకు డాక్టర్స్ డే సందర్భంగా హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ స్పెషల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది. సో నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇద్దరు డాక్టర్స్. మరి ఆ ఇద్దరు డాక్టర్స్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్ నుండి నమస్తే అండి. అండ్ అలాగే డాక్టర్ రజని గారు, గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ నుంచి నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో డాక్టర్ రాజేష్ గారు, అసలు ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖునే డాక్టర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? సో ఈ డాక్టర్స్ డేకి ఒక రెలవెన్స్ ఉందండి. డాక్టర్ బిసి రాయ్ ఒక ఓల్డ్ టైమ్ డాక్టర్, వెస్ట్ బెంగాల్లో ఉండేవారు. సో ఈయనని ఉద్దేశించే ఈ డాక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈయన ఎంతో కృషి చేసి చాలా మంది ప్రజలకి, పేద ప్రజలకి వైద్యం అందించారు. ఆ వైద్యంతో పాటు ఆయనకు పాపులారిటీ పెరిగి వెస్ట్ బెంగాల్ సీఎంగా కూడా ఆయన వర్క్ చేశారు. ఆ టైంలో చాలా ప్రజా అభివృద్ధి గురించి కృషి చేసి, సో హెల్త్ ఫెసిలిటీస్ని పెంచి అలా చేసినందుకు ఆ రికగ్నిషన్గా ఈ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ డేకి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఆయన బర్త్డే అండ్ డెత్ డే ఆర్ ద సేమ్. 1st of July ఆయన పుట్టారు, 1st of July ఆయన చనిపోయారు. అందుకోసం ఆ 1st of Julyని డాక్టర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే. సో డాక్టర్ రజని గారు, నార్మల్‌గా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రజలు ఎవరైనా ప్రార్థిస్తారు అంటే కేవలం అది డాక్టర్‌ని మాత్రమే. అయితే ఒక డాక్టర్‌కి, పేషెంట్‌కి ఎటువంటి రిలేషన్‌షిప్ ఉండాలంటారు? See, వైద్యో నారాయణ హరి అంటారు. సో ఆఫ్టర్ గాడ్ ఇట్స్ డాక్టర్ అని చెప్పేసి బేసికల్గా ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ట్రస్ట్ అనేది ఉండాలండి. పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఆ ట్రస్ట్, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను కంప్లీట్గా క్యూర్ అవుతాను, డాక్టర్ నన్ను బాగా ట్రీట్ చేస్తారు. సో ఆ ట్రస్ట్ అనేది, మ్యూచువల్ ట్రస్ట్ అనేది లేకపోతే డెఫినెట్గా ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా డాక్టర్ గారు, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ ఆన్ దట్. సో దట్ ఈస్ అ బేసిక్ థింగ్ దట్ ఈస్ నీడెడ్ అని నా ఉద్దేశం అండి. ఓకే. సో కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ ఎక్స్టెండెడ్ డాక్టర్షిప్ ఇన్ టు ద ఫ్యామిలీ అనేది ఉంది. సో దాంతో బాండింగ్ అనేది డెవలప్ అయ్యేది. ఒక ఫ్యామిలీలో ఒక డాక్టరే మొత్తం అందరికీ చూసేవారు, అన్ని విధాలా చూసేవారు. సో దట్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, అది అసోసియేషన్, లాంగ్ టర్మ్ అసోసియేషన్ విత్ ద డాక్టర్. ఆ అసోసియేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనుషుల్లో వచ్చిన ఆ ట్రస్ట్ కానివ్వండి, సింపతి, ఎంపతి ఏదైతే డాక్టర్ ఎంఫసైజ్ చేస్తున్నారో కానివ్వండి, వాళ్ళు చెప్పింది విధానంగా వాళ్ళు పాటించడం కానివ్వండి, ఆ డయాగ్నోసిస్లో కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికన్నిటికి కూడా అక్కడ ఇంపార్టెన్స్ పెరిగింది. ఆ ఇంపార్టెన్స్ వల్ల ఏమవుతుందంటే, బాండ్ అనేది మరింత పటిష్టంగా అయిపోయింది. సో ఆ బాండింగ్తోనే నేను అనుకునేది ఏంటంటే, 50% ఆఫ్ ద హీలింగ్ హ్యాపెన్స్ ఇన్ ద బ్రెయిన్. మందులతో వాటితో కాదు, బ్రెయిన్లో ఉన్న సాటిస్ఫాక్షన్. బ్రెయిన్ ఇస్ ద చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ద బాడీ. దాంతో ఆ హీలింగ్ అనేది బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో దట్ ఈస్ మై పర్సెప్షన్. ఓకే. సేమ్ థింగ్ దట్ డెలివరీ అయింది అంటే అమ్మమ్మల నుంచి, డాటర్స్ నుంచి, రిలేటివ్స్, కజిన్స్ అందరూ ఆ గైనకాలజిస్ట్ దగ్గరే వెళ్తారు. బికాస్ దట్ ఈస్ అ ట్రస్ట్. అది రన్స్ ఇన్ ఫ్యామిలీ. ఈ డాక్టర్ దగ్గరే మా డెలివరీలు అయ్యాయని చెప్పేసి, ఈవెన్ పర్సనల్ ఫర్ అవర్ సెల్స్ ఆల్సో, ఇఫ్ ఐఎమ్ కన్సల్టింగ్ అ డాక్టర్, నేను ఆ డాక్టర్ మీద ట్రస్ట్ ఉంది అంటే అంటే అదొక ట్రస్ట్. సో ఆ ట్రస్ట్ బట్టి మొత్తం ఫ్యామిలీస్ అన్ని రన్ అవుతాయి సర్ సెట్. సో దట్ ఈస్ అ బాండింగ్ దట్ ఈస్ దేర్ బిట్వీన్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్. ఓకే. సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక, రోజు రోజుకి రోగుల సంఖ్య అనేది భారీగా పెరుగుతూ వస్తుంది. ఈ కరోనా సిచ్యువేషన్ తర్వాత ఇది ఇంకా ఎక్కువైంది. చిన్నపాటి జలుబు చేసినా, దగ్గొచ్చినా కూడా జనాలు భయపడిపోతున్న పరిస్థితి. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో డాక్టర్ పేషెంట్ రేషియో ఎలా ఉంది? సరిపడా డాక్టర్స్ ఉన్నారా పేషెంట్స్కు? ఈ ప్రోగ్రామ్కి ముందు నేను యాక్చువల్లీ రివ్యూడ్ ద స్టాటిస్టికల్ డేటా చూస్తే, WHO రికమెండేషన్ ప్రకారం 1000 మంది పేషెంట్స్కి ఒక డాక్టర్ ఉండాలని కొటేషన్ ఉంది. సో మన పార్లమెంటు స్టేట్మెంట్ ప్రకారం అది మన దగ్గర ఇండియాలో ఒక
డాక్టరు 850 మంది పేషెంట్స్కి సరిపోయేంత రేషియోలో ఉన్నారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. కానీ ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ఇట్, ఎక్కువ శాతం డాక్టర్స్ సిటీస్లో ఎక్కువ ఉన్నారు, రూరల్ ఏరియాస్లో తక్కువగా ఉన్నారు. సో ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరిగితే డెఫినెట్లీ పేషెంట్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆరోగ్యపరంగా అవన్నీ కరెక్ట్గా చేరుతాయని నా అభిప్రాయం. సో ఇంతకు ముందు కాలంతో మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే కనుక, ఇంతకు ముందు ఏ రోగమైనా కూడా, అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు మన సిటీస్లో కాకుండా వేరే చిన్న చిన్న ఊర్లలో అలాంటి ప్లేసెస్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏ సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కార మార్గం చూపించేవాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కనుక ప్రతి దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటున్నారు డాక్టర్లో. నిజంగానే ఈ స్పెషలైజేషన్స్, ఈ స్పెషలిస్ట్ అవసరం అంటారా? ఇంతకు ముందు దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడే ఎందుకు ఇన్ని ఎక్కువ స్పెషలైజేషన్స్? ఇట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, వీఆర్ ఎవాల్వింగ్, థింగ్స్ ఆర్ మూవింగ్, థింగ్స్ ఆర్ వెస్టర్నైజ్డ్, రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ద మెడికల్ ఫ్యాకల్టీ, ఇది వరకు ఉన్నట్టు జస్ట్ ఒక జ్వరమో జలుబో వస్తే సరిపోయేది కాదండి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ సర్జరీస్ అవుతాయి, నాన్ ఇన్వేసివ్ సర్జరీస్, కీ హోల్ సర్జరీస్, ఇలాంటివి రావాలి అంటే ట్రైనింగ్ టెక్నాలజీకి మనం అలవాటు పడాలి. సో ఓల్డ్ టైమర్స్ లాగా చూసుకుంటే ఇది ఒక్క పర్సన్తో సాధ్యం కాదు. అండ్ మెడిసిన్ ఈజ్ వాస్ట్. ఒక మెడిసిన్ని కాంకర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. సో అందుకోసమే స్పెషలైజేషన్స్ పెరుగుతున్నాయి, టెక్నికాలిటీస్ పెరుగుతున్నాయి, ఎక్స్పర్టీస్ పెరుగుతున్నాయి, ఇమేజింగ్స్ పెరుగుతున్నాయి, లాబొరేటరికల్ సపోర్ట్స్ పెరుగుతున్నాయి. సో ఈవెన్ టుడే మాకు తెలియని అడ్వాన్సెస్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్ ఈస్ అన్ ఎవాల్వింగ్ అండ్ ఎవర్ లెర్నింగ్. ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఆ కొత్తదనం నేర్చుకోవడం అంటేనే స్పెషలైజేషన్. సో ఆ స్పెషలైజేషన్కి ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో, ఎవరైతే ఆ పర్టికులర్ ఆర్గన్ గురించి ఎక్కువ చదువుతున్నారో, ఎవరైతే పర్టికులర్ ఆర్గన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవుతున్నారో వాళ్ళే ఎక్స్పర్టీస్ అవుతారు. సో అక్కడ స్పెషాలిటీ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. సో యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ నేను చెప్పొచ్చు అండి, ఎస్ ఐ కెన్ డీల్ విత్ ఎనీథింగ్ అని. బట్ వెన్ యూ లుక్ ఎట్ అడ్వాన్సెస్ ఎలా జరుగుతున్నాయి, కొత్తదనం ఎలా వస్తుంది, కీహోల్ సర్జరీస్ ఎలా వస్తున్నాయి, న్యూయర్ ఇన్వెన్షన్స్ ఎలా వస్తున్నాయని చూస్తే ఐఎమ్ నైవ్, నాకు తెలియదు, అది నేను నేర్చుకోవాలి. అది అప్పుడే స్పెషాలిటీ అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈస్ వై స్పెషాలిటీ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మీ ఎక్స్ప్లెనేషన్ని బేస్ చేసుకొని అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయని అంటున్నారు, కానీ అలాగే అంతే ఈక్వల్గా కూడా ఎక్కువ రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగే కొద్దీ రోగుల సంఖ్య ఎప్పుడైనా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, కానీ ఎందుకు ఇలా ఈక్వల్గా వెళ్తుంది? వెరీ ఇంట్రెస్టింగ్. అగైన్ పాపులేషన్ ఏం ఆగట్లే కదా, ద నంబర్ ఆఫ్ పాపులేషన్ ఇస్ గ్రోయింగ్. ఓకే, లైఫ్ స్పాన్ ఇస్ ఇంక్రీజింగ్. సో లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయినప్పుడు డిసీజ్ మొడాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో అలా వెళ్ళినప్పుడు మనము అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్లో లైఫ్ సేవింగ్ మెజర్స్ కూడా చాలా పెరిగిపోయాయి. నేను చదువుకునే రోజుల్లో మాకు టార్గెట్ ఆఫ్ ఏజ్ ఎలా ఉండేది, అరౌండ్ 60 years రీచ్ అయితే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ ఆల్రెడీ గోయింగ్ పాస్ట్ అరౌండ్ 80. సో 80 దగ్గర ఉన్నప్పుడు 100 yearsకి టార్గెట్ ఉంది. సో అలా పాపులేషన్ పెరుగుతున్నప్పుడు ఏజింగ్ ప్రాసెస్లో డిజీజ్ అనేది వెరీ కామన్. సో ఆ డిజీజ్ పెరుగుతుంది కాబట్టి మనకి నంబర్స్ కనిపిస్తున్నాయి. నంబర్ 1. నంబర్ 2, ఇన్వెస్టిగేటరీ మొడాలిటీస్ పెరిగిపోయాయి. ఇది వరకులాగా ఏదో చిన్న జ్వరం వచ్చిందని ట్యాబ్లెట్ రాసి పంపించే వాళ్ళే కానీ దాని గురించి బ్లడ్ టెస్టులు చేయడం కానీ దాని గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరిగేది కాదు. ఇప్పుడు జరుగుతుంది. అది కూడా ఇన్ డెప్త్, ఎక్కువ డెప్త్లో జరుగుతుంది. ఎక్కువ కనుక్కుంటున్నారు, ఎక్కువ టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది అండ్ అప్రోచెస్ మారుతున్నాయి. సో ఇలా దెర్ ఈస్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎవల్యూషన్. దానివల్లే మనకి కొత్తదనం అనేది కనపడుతూనే ఉంటుంది. ఇది నాన్ స్టాప్ ఎవాల్వింగ్ ప్రాసెస్. అయితే డాక్టర్ రజని గారు, గర్భిణీ స్త్రీల గురించి యాజ్ ఎ గైనకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఇంతకు ముందంటే ఎక్కువ సంఖ్యలో మనకి నార్మల్ డెలివరీసే ఎక్కువగా అవుతూ ఉండేవి, కానీ ఇప్పుడు మారుతున్న కాలానుగుణం చూసుకుంటే కనుక సర్జరీస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో వాట్ యూ సే, విచ్ వుడ్ బీ ద బెటర్, సర్జరీ అంటారా లేకపోతే నార్మల్ డెలివరీ అంటారా? సో కంపేర్ టు ఓల్డ్ టైమ్స్, అంటే మన పాత కాలంలో, మన అమ్మమ్మల కాలంలో, మదర్స్ కాలంలో, ఆ టైంలో నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువ శాతం ఉండేవి. సో ఈ మధ్య కాలంలో కంపారిటివ్లీ సిజేరియన్ సెక్షన్ రేట్ అనేది డెఫినెట్గా హై అయింది. సో కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళలో అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో 3 డెలివరీస్, 4 డెలివరీస్, 5, 6 అంటే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలంతా బాగా ఎడ్యుకేటెడ్గా చదువుకుంటున్నారు, డిలేడ్ మ్యారేజెస్,
లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో ఈ లేట్ మ్యారేజెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్యలకు వెళ్ళడము, లేట్ మ్యారేజెస్ అయినాక ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా ప్రెషస్ అయిపోతున్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఈ డిలేడ్ మ్యారేజెస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ రిస్క్, అంటే ఒక నార్మల్ డెలివరీ నిజంగా కావాలి అనుకుంటే దానికి చాలా ఓపిక, టైం అనేది పేషెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో టైం అనేది ఒక 24 అవర్స్ పట్టొచ్చు, 48 అవర్స్ కూడా పట్టొచ్చు నార్మల్ డెలివరీకి. సో అంత టైం వాళ్ళు రిస్క్ తీసుకొని ఈ నార్మల్ డెలివరీకి ట్రయల్ చేయడం అనేది పేషెంట్ సైడ్ నుంచి అనేది తగ్గింది. ఇంకోటి ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి కొద్దిగా లేబర్ పెయిన్స్, కాన్పు నొప్పులు రాగానే వాళ్ళు భరించలేక తొందరగా సిజేరియన్ చేయండి, మేము నొప్పి తట్టుకోలేము అని చెప్పేసి మేమైతే కామన్గా మా హాస్పిటల్లో చూసేది అది. కొద్దిగా పెయిన్ ఎక్కువైనా కానీ వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు, సో తొందరగా ఆపరేషన్ చేయండి అని చెప్పేసి పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇదే కాకుండా ఆల్రెడీ సిజేరియన్ అనే వాళ్ళకు మనం ఇప్పుడు కామన్గా సిజేరియనే చేస్తున్నాము. కొన్ని మాల్ ప్రెజెంటేషన్స్లో కూడా సిజేరియన్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఓపిక, పేషెంట్ ఎవరైతే మదర్ ఉంటారో, యాంటీనేటల్ మదర్, ప్రెగ్నెంట్ లేడీ ఓపికగా నార్మల్ డెలివరీ చేయగలను అని వాళ్ళు స్ట్రాంగ్ విల్తో ఉంటే డెఫినెట్గా వాళ్ళు నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేస్తే అవుతుంది. కానీ కొద్దిగా కూడా నొప్పి భరించలేనప్పుడు నార్మల్ కన్నా సిజేరియన్ రేట్సే ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. అయితే రెండింటిని కంపేర్ చేసుకుంటే కనుక ఏది బెటర్ అంటారు? నార్మల్ డెలివరీ అనేది డెఫినెట్గా మంచిది. ఎందుకంటే తొందరగా మీరు డిశ్చార్జ్ అవుతారు హాస్పిటల్ నుంచి. మీకు సర్జికల్ సైట్ వూండ్ అనేది ఉండదు. చిన్న ఆపరేషన్ అంటారు ఎపిసియోటమీ, స్మాల్ వూండ్తోనే బేబీ డెలివరీ అవుతుంది. కానీ కొన్ని సందర్భాలలో మనకు సిజేరియన్ సెక్షన్ కూడా ఒక బూన్ లాంటిది. అంటే కొన్ని హై రిస్క్ పేషెంట్స్లో కానీ, కొన్ని మాల్ ప్రెజెంటేషన్స్ అంటాం, అంటే బేబీ అడ్డంగా ఉన్నాను కానీ, బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్నాను కానీ, అలాంటి సందర్భాల్లో నార్మల్ డెలివరీ మనం చేయలేం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం, ఎక్కువ బీపీ, బ్లడ్ ప్రెషర్ హై ఉంటుందో, ప్లాసెంటా అంటే మాయ కిందికి ఉండడం, ప్లాసెంటా ప్రీవియా, అలాంటి కండిషన్స్లో కంపల్సరీగా మనము సిజేరియన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో, అలాంటి కండిషన్స్లో సిజేరియనే బెస్ట్. రైట్. డాక్టర్ రాజేష్ గారు, మళ్ళీ మనం ఒకసారి ఇంతకు ముందు కాలం గురించి మాట్లాడుకుంటే కనుక చిన్న జ్వరాలు, దగ్గులు, జలుబులు మాత్రమే కనిపించేవి. క్యాన్సర్ ఎక్కడో ఒక దగ్గర కనిపించేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్యాన్సర్ కేసెస్ అనేది ఎక్కువగా కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? సాధారణ కేసుల్లాగా కాకుండా మరీ దారుణంగా క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాం. దీన్ని మార్చలేమంటారా? ఈ క్వశ్చన్లో 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే లైఫ్ స్పాన్ అనేది మనకి పెరిగింది. క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ చూస్తే లైఫ్ స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ ఏజెస్లోనే ఎక్కువ శాతం క్యాన్సర్ అనేది కనిపిస్తుంది. రెండోది, ఎప్పుడు మనం క్యాన్సర్ గురించి ఆలోచిస్తున్నామో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా కనిపెట్టారు, ఎలా చేయగలిగారు. సో నా ఉద్దేశంలో ఇంత డయాగ్నోస్టిక్ కేపబిలిటీ పాతకాలంలో లేదు. అడ్వాన్సెస్ ఇప్పుడు వచ్చాయి. ఈ అడ్వాన్సెస్ వల్లే మనం కనుక్కోగలుగుతున్నాం. ఇది వరకు వచ్చినప్పుడు దేని గురించి చనిపోయారో, ఏమైందో తెలియకుండానే అది పాస్ ఆన్ అయిపోయేది. దాని గురించి పెద్ద డిస్కషన్ అనేది జరగదు. ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చినప్పుడు స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. స్క్రీనింగ్ జరిగినప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే త్వరగా కనుక్కోగలుగుతున్నాం కాబట్టి క్యాన్సర్ అవేర్నెస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడగలుగుతున్నాం. దిస్ ఈజ్ వన్ ఏరియా. రెండో ఏరియా ఏంటంటే పొల్యూషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ పొల్యూటెంట్స్లో ఉన్న మేజర్ కెమికల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి క్యాన్సర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది పెరుగుతున్నాయి. డిజీజ్ ప్రాసెస్ అనేది పెరిగిపోతూ ఉంది. డిజీజ్ బర్డన్ అంటే మెటబాలిక్ డిజీజ్ కూడా పెరుగుతున్నాయి. ఇట్లన్నిటి కారణంగా బాడీలో ప్రతి సెల్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. దాని కారణంగా ఎలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతే క్యాన్సర్కి ఉంటాయో అవి కూడా ట్రిగ్గర్ అయిపోయి క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ వాడద్దు అని చెప్తున్నారు. ప్లాస్టిక్ ద్వారా చాలా వివిధ రకాల బాడీలో చేంజెస్ వస్తున్నాయి. వాటిలో క్యాన్సర్ ఒకటి. అలాగే స్మోక్, ఆల్కహాల్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ లాంజివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతున్న కొద్దీ ఎక్స్పోజర్ అనేది పెరిగి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ డయాగ్నోస్టిక్ ప్యాటర్న్స్ ఇంప్రూవ్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. దాని కారణంగా మీకు క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ మనకి పాతకాలంలో లేవు అనేది కాదు. ఇప్పుడు డయాగ్నోస్టిక్ థింగ్స్ బెటర్ అయినాయి కాబట్టి మనకి ఎక్కువగా తెలుస్తుంది క్యాన్సర్ ఉంది అని. ఓకే. సో ఒక్కసారి హాస్పిటల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కే చాలామంది, ఈవెన్ మిడిల్ క్లాస్ అయినా కానీ, లో క్లాస్ అయినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రీజన్ ఏంటంటారు? ఈ రీజన్స్ ఉన్నా కూడా ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? దీంట్లో ఐ పార్ట్లీ అగ్రీ విత్ యువర్ క్వశ్చన్ అండి. బేసిక్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఫ్లడెడ్.
బాగా బిజీగా ఉంటున్నాయి. అట్లీస్ట్ సిటీస్లో అయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని ఎక్కువ శాతం పేషెంట్స్ అటెండ్ అవుతున్నారు. బట్ మీరు చెప్పినట్టు దెర్ ఈస్ క్రాప్స్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కమింగ్ ఆన్. ఎందుకంటే రిక్వైర్మెంట్ పెరుగుతుంది. డాక్టర్ పేషెంట్ రేషియో మనం ఎట్లా మాట్లాడుకున్నామో, పేషెంట్స్కి కూడా ఎక్కువ వెయిటింగ్ టైం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్ సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అక్కడ సర్వీసెస్ బెటర్గా ఉంటున్నాయి కాబట్టి ప్రాబబ్లీ దే ఆర్ గోయింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. దెర్ ఇస్ సో మచ్ ఇన్వెస్టెడ్ ఇన్ దేర్. ప్రాబబిలిటీ ఇస్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా కావాలి. ఎందుకంటే హెల్త్ సెక్టర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా ఎప్పటికి కూడా మనకు అది పనికొచ్చే విషయమే కానీ పనికిరాని విషయం అయితే కాదు. సో దాన్ని ఇంప్రవైజేషన్ చేసుకుంటూ పోతే ఐఎమ్ షూర్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఆన్ పార్ విత్ ద ప్రైవేట్ సర్వీసెస్ ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇట్ ఈస్ ద ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ద పేషెంట్, గవర్నమెంట్ పోవాలన్నా ప్రైవేట్ పోవాలన్నా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఐవి కేసెస్ ఉన్నాయండి, మాక్సిమం టు ద స్కేల్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది, ప్రైవేటైజేషన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో అలా టీబీకి సంబంధించి కూడా ఏదైతే నంబర్ 1 ట్రీట్మెంట్ ఉందో అది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద పేషెంట్. నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంది అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని వెళ్తున్నారే కానీ ఇట్ డజంట్ మీన్ దట్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి పేషెంట్స్ అటెండ్ అవ్వట్లేదు అనేది కాన్సెప్ట్ కాదండి. అటెండ్ అవుతున్నారు, వాళ్ళ ప్రివిలేజ్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ బట్టే వాళ్ళు ప్రైవేటైజేషన్కి వెళ్తున్నారు. ఓకే. అయితే రజనీ గారు, ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు డాక్టర్ ఒక డేట్ చెప్తూ ఉంటారు. సో ఆ డేట్ ప్రకారమే వాళ్ళకు పెయిన్స్ వచ్చినప్పుడు సర్జరీ చేస్తూ ఉంటారు, లేకపోతే నార్మల్ డెలివరీ అవుతుంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక వాళ్ళ ఇష్టమైన డేట్స్ ప్రకారమే సర్జరీస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చాలామంది మా దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ ముహూర్తం అంటే వాళ్ళకి ఆ టైంలో బేబీ పుడితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అదొక నమ్మకం అంతే. సో మేము కూడా ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీకి ఉంది, వాళ్ళ టైం ఉంది అని పోనీ ఆ రోజే మంచిగా ఉంది అంటే సో వి గివ్ ప్రిఫరెన్స్ అండి. కానీ అన్నెసెసరీగా డెఫినెట్ వాళ్ళు అడుగుతున్నారు కదా అని ప్రీటర్మ్గా ముందే డెలివరీస్ చేయడం అలాంటివి అయితే మేము చేయము. అండ్ వీ డోంట్ ఈవెన్ ఎంకరేజ్ ఆల్సో. సో వాళ్ళకు కరెక్ట్గా వాళ్ళ డేట్కి సెట్ అయిపోయి ఆ రోజు మంచి రోజు ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే దట్ ఇస్ అ మ్యూచువల్ ట్రస్ట్ వీ హ్యావ్ విత్ పేషెంట్స్. నేను చూస్తుంటాను చాలామందికి గట్టిగా లేదు మేము ముహూర్తము చెయ్యము అది ఇదంటే వాళ్ళు చాలా ఒఫెండ్ కూడా అవుతారు చాలామంది. ఈ మధ్య కాలంలో ముహూర్తము ఆ ట్రస్ట్ అంటే ఈ టైంలోనే బాన్ అవుతే బేబీ చాలా బాగుంటుంది ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరిలో వచ్చింది ఆల్మోస్ట్. అసలు ముహూర్తము గురించి అడిగిన వాళ్ళే ఉండరు. సో ఇంకా ఇట్ డిపెండ్స్ మన మ్యూచువల్ ట్రస్ట్ని బట్టి. వీలైతే మనం చేయగలిగితే చేస్తాము, చేయలేనప్పుడు నిజంగా వాళ్ళు చాలా అంటే అన్యాచురల్గా ఎప్పుడో ముందు ప్రీటర్మ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా మేము చేయట్లేదండి. ఓకే. అయితే ఎమర్జెన్సీ కేసుల విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక కొన్నిసార్లు కొన్ని కేసెస్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా చూసాము. ఆ టైంలో వైద్యుల మీద కూడా దాడులు జరిగాయి. అయితే దీనిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏమంటారు ఎమర్జెన్సీ కేసెస్కు సంబంధించి? డెఫినెట్గా వైద్యుల మీద దాడులు అనేది ఖండించాలండి. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అంటే ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే అన్వాంటెడ్గా ఎవరు కూడా లైఫ్ తీసుకోరు. వీ ట్రై టు డూ ద బెస్ట్ వీ క్యాన్. అది జరగని పక్షంలో బ్లేమ్ చేసుకొని డాక్టర్ మీద దాడి చేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. బట్ అక్కడ ఎమోషన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, అవి వాళ్ళకి అండర్స్టాండ్ అవుతాయా లేవా అనేది ఇష్యూస్ ఉంటాయి, ఎంత లేట్గా ప్రజెంట్ అవుతున్నారు అనేది. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే సింపుల్గా స్టార్ట్ అయిన ప్రాసెస్ ఆఫ్ డిజీజ్ని కాంప్లికేట్ చేసుకోవడంలో ప్రజల సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్కువ శాతం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. దాని కారణంగా చాలా అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఏవైతే అర్థం కాని పక్షంలో ఉంటాయో అవి కాంప్లికేట్ అయిపోయి ముదిరిపోయిన టైంలో హాస్పిటల్కి వచ్చి అన్నీ నార్మల్ అయిపోవాలనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అది ప్రాబ్లమాటిక్గానే దారితీస్తుంది. సో దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ స్టేజ్లోనే అంటే బిగినింగ్ స్టేజ్లోనే డాక్టర్ని సంప్రదించో, స్పెషలిస్ట్ని సంప్రదించో, ఫెసిలిటీని సంప్రదించో ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలాంటివి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం డెత్ అనేది జరుగుతూ ఉంటుందండి మెడికల్ ఫెసిలిటీస్లో, ఇది కామన్. సో అది జరిగినప్పుడు ఎందుకు ఎలా అయింది అనేది ఒక్కసారి ఆలోచన మనం చేసుకుంటే డాక్టర్ల మీద దాడులు జరగకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే డాక్టర్ రజనీ గారు, ప్రిమెచ్యూర్ డెలివరీస్ అనేది ఈ కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటే మనకు డెలివరీ డేట్కి ముందే అంటే మెచ్యూరిటీ బేబీ మెచ్యూర్ ఫీటస్ అవ్వకముందే డెలివరీ అవ్వడం. సో కామన్గా ఈ మధ్య కాలంలో అంటే కామన్ రీజన్స్ గురించి మాట్లాడుకుంటే ఏమైనా గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, గర్భసంచిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కానీ,
సో ఇలాంటి మాల్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం అనేది కామన్గా చూస్తాం. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ డిలేడ్ మ్యారేజెస్ వల్ల డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అవ్వడము, సో లేట్గా అంటే ఎల్డర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ అవ్వడము, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీస్ రావడంలో కొన్ని సందర్భాల్లో ఈ ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళలో కొన్ని మెడికల్ డిజార్డర్స్ అంటే బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ రావడము, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ రావడము, సో ఇలాంటి కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవ్వడం వల్ల సో ఇలాంటి వాళ్ళల్లో కొంచెం ప్రీమెచ్యూర్ డెలివరీ రేట్ అనేది ఎక్కువైంది. దాంతోపాటు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు కూడా వాంటెడ్లీ కూడా కొంచెం మనం ఎర్లీగా బేబీ ప్రాబ్లం రాకుండా తీయాల్సిన సిచ్యుయేషన్స్ కూడా వస్తుంటాయి. సో బేసికలీ ఇట్స్ ఈ ప్రజెంట్ జనరేషన్ చేంజెస్ వల్ల మనము ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అనేవి కొద్దిగా కామన్గానే చూస్తున్నాం. ఓకే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక రోగి హాస్పిటల్కి వచ్చినప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఎమర్జెన్సీలో వేసి అతని దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మనం చూసాం వాటికి సంబంధించిన న్యూస్ కూడా. సో ఎందుకు అలా జరుగుతోంది? హాస్పిటల్ యాజమాన్యం ఎందుకు ఒక రోగికి సంబంధించి ఇలాంటి సందర్భాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి హాస్పిటల్స్ విషయంలో? సో బేసిక్లీ దీని గురించి కామెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉండాలండి. ఎందుకు జరుగుతున్నాయంటే అది ఆ ఇండివిజువల్ బట్టి ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అనేది ఆ ఇండివిజువల్కే తెలుస్తుంది. ఇప్పుడు ఇది వచ్చిన ఒక న్యూస్, దాన్ని విన్నాం కూడా, ఎస్ కరెక్టే. కానీ అది ఏ సందర్భంలో జరిగింది, ఎలా జరిగిందని ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక రోగి వస్తారు, దానికి ఏమి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఏమి అవసరాలు ఉన్నాయి, ఎలాంటి టెస్టులు చేయాలి అనేది అక్కడున్న డాక్టర్ నిర్ధారణ అనేది జరుగుద్ది. దాని ప్రకారంలోనే మనకి ఈ బిల్స్ అనేది ఎగ్జార్బెంట్గా అవుతున్నాయా లేవా అనేది మనకి అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి అసెస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ సినారియో. బట్ అఫ్ కోర్స్ ఎస్, ఇలాంటివి వింటూ ఉంటాం, కానీ అవి ఎంత రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి, ఎంత అన్రియలిస్టిక్గా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ప్రతి కేసులో ఒకే విధంగా రిపీట్ కాదండి. రిక్వైర్మెంట్ బట్టే ఆ డాక్టర్స్ ఆర్డర్ చేయడం అనేది జరుగుద్ది, ఆ టెస్టులు జరగడం అనేది జరుగుద్ది. ఆ టెస్టుల ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ఏరియాకి వేరియబుల్ ఉంటుందండి. సో దాని కారణంగానే ఈ బిల్స్ ఎగ్జార్బెంట్గా మనకు కనిపిస్తాయి, కానీ వాస్తవాల్లోకి వెళ్తే కానీ వీటి గురించి మనం వాట్ ఈస్ రియాలిటీ అనే ఫ్యాక్టర్ అనేది తెలియదండి. ఓకే. సో హాస్పిటల్ విషయానికి వస్తే కనుక హాస్పిటల్స్ క్లీన్గా ఉండాలి. అప్పుడే పేషెంట్కి ఆల్రెడీ ఒక సమస్యతో హాస్పిటల్లో చేరారు, ఇంకొక సమస్య అటాక్ అవ్వకుండా నీట్గా ఉంచాలి హాస్పిటల్ అనేది ఒక కాన్సెప్ట్. సో పరిశుభ్రతకు సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపున వాట్ యూ సే అబౌట్ యాజ్ అ డాక్టర్గా? మనకు హాస్పిటల్స్ అండి డెఫినెట్గా హైజీన్, స్టెరిలైజేషన్ ఇదంతా జరుగుతూనే ఉంటుందండి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం కోవిడ్ టైంలోనే చూసాము. సో కోవిడ్ మనకి ఏంటంటే ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవ్వడము, సో మనకి ఎన్నో శానిటైజేషన్ టెక్నిక్స్ వచ్చాయి. సో అటువంటి సందర్భాల్లో ఏంటంటే ఈ శానిటైజేషన్ టెక్నిక్స్, ఈ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా కూడా ఇప్పుడు ఏంటంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ క్లీన్లీనెస్ అనేది లేకపోతే అయ్యో మనం ఈ హాస్పిటల్ వెళ్ళినందుకే మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చాయన్న కాన్సెప్ట్ కూడా పేషెంట్స్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా రకాల పేషెంట్స్ మనకి హాస్పిటల్లో వస్తూ ఉంటారు. ఒకరు దగ్గుతో వస్తూ ఉంటారు, ఇంకొక ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. సో ఈ క్లీనింగ్ టెక్నిక్స్ అనేవి ప్రాపర్గా లేకపోతే అన్నెసెసరీగా ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హాస్పిటల్ క్లీన్లీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా వరకు హాస్పిటల్స్ డెఫినెట్గా దాన్ని ఆ క్లీన్లీనెస్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆల్రెడీ. సో క్లీన్లీనెస్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే డాక్టర్ గారు, స్త్రీలు హెల్త్ చెకప్ చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్త్రీల్లో హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్త్రీలలో మనము మాట్లాడుకుంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో అదేంటంటే అడోలసెంట్ పీరియడ్, మన రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్పి, సో ఈ డిఫరెంట్ ఫేజెస్లో చాలా రకాల బాడీలో హార్మోనల్ చేంజెస్ రావడము, పీరియడ్స్, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, తర్వాత మెనోపాజల్, సో చాలా రకాల హార్మోనల్ మార్పుల వల్ల చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో చాలా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో నా అడ్వైస్ ఏంటంటే లేడీస్ అందరికీ ఈ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం,
ఈ ఓన్లీ 40 ఇయర్స్ దాటిన వాళ్ళే కాదు, అడోలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచి అంటే యంగ్ ఏజ్ గ్రూప్ నుంచి మీరేంటంటే ఇప్పుడు యంగ్ అమ్మాయి 10 to 20 ఇయర్స్ అమ్మాయిలు సో పీరియడ్స్ వచ్చిన తర్వాత ఒక హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా మీకేమైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, ఇంకేదైనా ఇతరత ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ మెన్స్ట్రల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, సో ప్యాడ్స్ ఎటువంటి వాడాలి అనేది ఒక డాక్టర్ గారి చేత మీరు చెప్పించుకుంటే కరెక్ట్గా మీరు ఫాలో అయితే చాలా రకాల ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. అదే కాకుండా ఈ చాలా వరకు ఈ 10 to 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అవి ఇస్తూ ఉంటాం. సో చాలా మందిలో నేను చూస్తుంటాను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి అన్న అవగాహన అసలు దాని గురించే తెలిసి ఉండదు. సో ఒక హెల్త్ చెకప్కి వెళ్ళారు అంటే సో ఇలాంటివి ఒకటి మనకి కాన్సెప్ట్ ఉంది, ఒక వ్యాక్సినేషన్ ఉంది, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయడం వల్ల మన బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ హెల్త్ చెకప్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇదే కాకుండా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 ఇయర్స్ నుంచి 35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఆ టైంలో ఏంటంటే మ్యారేజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, సో అప్పుడు కూడా హెల్త్ చెకప్ చేసుకోవడం, ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందనుకుంటే ఒక ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ చేసుకోవడం, ఒక స్కాన్ చేసుకోవడం ద్వారా మీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇతరత పీరియడ్స్ ప్రాబ్లం ఉందా, ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒక 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత చాలా మందిలో ఈ మెనోపాజల్ హార్మోనల్ చేంజెస్ రావడము, దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ అవ్వడము, కాల్షియం కాంటెంట్ అనేది బాడీలో తగ్గిపోవడం అనేది కూడా చాలా రకాల మార్పులు అనేవి చూస్తూ ఉంటాం. అదే కాకుండా 40-45 ఇయర్స్ దాటిన తర్వాత ఈ మెడికల్ డిజార్డర్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఆ ఏజ్లో కామన్గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ హెల్త్ ఎవాల్యుయేషన్ చేసుకోవడము, ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేసుకోవడము, స్క్రీనింగ్ చేసుకోవడము, పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడము, సర్వైకల్ క్యాన్సర్ ఏమైనా ఉందా చూసుకోవడము, తర్వాత లేడీస్లో మెయిన్గా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో తెలుసుకోవడము డాక్టర్ గారి ద్వారా, తర్వాత మ్యామోగ్రామ్స్ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ క్యాన్సరస్ చేంజెస్ ముందే డయాగ్నోస్ చేసుకొని ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇతరత ప్రాబ్లమ్స్ కూడా మెడికల్ డిజార్డర్స్ కూడా కరెక్ట్ టైంలో మీరు డయాగ్నోసిస్ చేసుకుంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుని మీరు హెల్తీగా ఉండొచ్చు. సో హెల్త్ చెకప్స్ అనేవి లేడీస్లో చాలా చాలా ఇంపార్టెంట్. లేడీసే కాదు మేల్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. కానీ లేడీస్లో ఇవన్నీ చాలా రకాల హార్మోనల్ మార్పులు ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ రాజేష్ గారు ఒక చిన్న మెసేజ్ ఏమైనా ఇస్తారా ప్రజలకు? డెఫినెట్గా అండి, ట్రస్ట్ యువర్ డాక్టర్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, ట్రై టు గెట్ రెగ్యులర్ టెస్ట్ అండ్ అడ్వైజెస్ని పాటించండి, హెల్తీగా హ్యాపీగా ఉండండి, ఉపకాయం తగ్గించుకోండి. దాని రిలేటెడే మోస్ట్ ఆఫ్ ద మెడికల్ ప్రాబ్లమ్స్ కరెంట్గా వచ్చేవి, అనగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, వారికోస్ వీన్స్, ఆర్థరైటిస్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఉపకాయంకి రిలేటెడ్. సో రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు మెయింటైన్ చేస్తే హ్యాపీగా హెల్తీగా ఉంటారు. డాక్టర్ రజనీ గారు, ఫైనల్గా మీరేం చెప్తారు? యాజ్ అ ఉమెన్గా, యాజ్ అ డాక్టర్గా చాలామంది ఫీమేల్స్ ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ కానీ అడ్వైస్ కానీ. మనం కోవిడ్ తర్వాత చాలా మందికి రియలైజేషన్ అనేది వచ్చింది ఏంటంటే హెల్త్ ఈజ్ అ ప్రయారిటీ. హెల్త్ తర్వాత ఏదైనా, ఎంత డబ్బున్నా కానీ కోవిడ్ టైంలో చాలా మందిని మనము సేవ్ చేయలేకపోయాం. సో మీకు ఫస్ట్ హెల్త్ ప్రయారిటైజ్ చేసుకోండి. ఆడవాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోండి, స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోండి, వ్యాక్సినేషన్స్ మీ పిల్లలకి యంగ్ గర్ల్స్కి ఇప్పించండి. సో ఈ మీ హెల్త్ని మీరు కాపాడుకుంటే ఇంట్లో లేడీస్ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం, మదర్ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది. కాబట్టి మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజేష్ గారు, డాక్టర్ రజనీ గారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ కేవీ శ్రీనివాస్ గారు మనకు ఒక చిన్న మెసేజ్ పాస్ చేశారు. సో ఆయన ఏమంటున్నారో ఒకసారి విందాం. ఈ మధ్యకాలంలో డయాగ్నోసిస్ చాలా అభివృద్ధి చెందడం వల్ల, డయాగ్నోస్టిక్ టూల్స్ బాగా అభివృద్ధి చెందడం వల్ల డాక్టర్స్ కూడా ఫ్యాక్ట్ బేస్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్రేస్ కావచ్చు, స్కానింగ్లు కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ప్రోటాన్ స్కానింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా అభివృద్ధి చెందింది. కనుక ఏంటంటే పాత తరంలాగా డాక్టర్ యొక్క సెన్సెస్, తర్వాత సెటస్కోపు ఇట్లాంటివే స్మాల్ టూల్స్తో కొంచెం టైం తీసుకున్నా కూడా డయాగ్నోసిస్ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో ఇన్ని డయాగ్నోస్టిక్ టూల్స్ లేకపోవడం వల్ల. బట్ ప్రస్తుత రోజుల్లో ఇంత అభివృద్ధి చెందినాక డయాగ్నోసిస్ డాక్టర్లు కూడా ఉపయోగించడం జరుగుతుంది. కానీ పేషెంట్లో ఏంటంటే
ఒక 10 టెస్ట్లో 20 టెస్ట్లో డాక్టర్ గారు రాశాక ఆ పేషెంట్లు ఒక 20 కాగితాలు తీసుకొచ్చినాక ఆ డాక్టర్ గారు వాళ్ళకి బీయింగ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్, నాలెడ్జబుల్ డాక్టర్, వాళ్ళ కాంపిటెన్సీని ఏమనేది కాదు, వాళ్ళు ఒక్క క్షణంలోనే వాళ్ళకి కావాల్సింది చూస్తారు, మెడిసిన్స్ రికమెండ్ చేయడం జరిగిపోతుంది. పేషెంట్ ఏంటంటే నేను 20 కాగితాలు 20 టెస్టులు రాశారు, నేను ఇన్ని కరెక్ట్ తీసుకొస్తే ఆయన ఏదో అన్నీ చూడలేదు, ఏదో ఇట్లా చూశాడంతే, కొన్ని సెకండ్స్లో వచ్చేసారే అని చెప్పి డిస్సాటిస్ఫాక్షన్ చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ టెస్ట్లకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాను, కానీ ఒక్క సెకండ్ కూడా చూడలేదు, ఏదో ఇలా చూశారు, మందులు రాశారని. దీని ద్వారా ఏంటంటే చెప్పేది చాలామందికి ఆ డాక్టర్స్కి ఏది కావాలో తెలుసు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో తర్వాత చాలా ఫాస్ట్గా రీడ్ చేయడం అనేది వస్తుందన్నమాట. వాళ్ళకి కావాల్సిన దాని మీద కళ్ళు వెళ్ళిపోతాయి. ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక కలెక్టరు ఒక 100 ఫైల్స్ని గంటలో క్లియర్ చేస్తారు, గబగబా సైన్ చేస్తారు. ఆయనకు తెలుసు, వాళ్ళకి ఏంటంటే ఆ ట్రైనింగ్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ ఎర్రర్స్ ఉండొచ్చు అని చెప్పి గబగబా వెళ్ళిపోతాయి. అంతేగాని ఈచ్ పేజీ తిప్పుతో కూర్చుని చేయరన్నమాట. అందుకని చెప్పి మీకు రాసినటువంటి టెస్టులు వృధా పోలేదు, వాళ్ళ రిజల్ట్స్ కూడా వృధా పోలేదు. కానీ ఒక కాంపిటెంట్ డాక్టరు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టరు ఆయనకు కావాల్సిన గబుక్కని తీసుకుని మెడిసిన్స్ రాయగలుగుతారు. కనుక ఏంటంటే చాలామంది పేషెంట్లు ఈ ఒక డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారు. ఇవన్నీ ఊరికే డాక్టర్ ఖర్చు పెట్టించడం కోసం రాశారా, ఖర్చు కోసం రాశారా, నాకు స్పెండింగ్ అయిన తప్పించి సాటిస్ఫాక్షన్ లేదు అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. అదేవిధంగా డాక్టర్స్కి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక సైకాలజిస్ట్గా సైకలాజికల్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే పేషెంటు, వాళ్ళకి మీరు రాసి ఇచ్చినటువంటి మెడిసిన్స్ అమోఘంగా పనిచేస్తాయి. రెండు చూశాను. మెయిన్గా వాళ్ళకున్నటువంటి నమ్మకం వల్ల, వాళ్ళకున్నటువంటి హ్యాపీనెస్ వల్ల, డాక్టర్ మీద ఉన్నటువంటి విశ్వాసం వల్ల చాలా మటుకు వాళ్ళలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అది కూడా చూశాను. కనుక ఏంటంటే అల్టిమేట్లీ పేషెంట్కి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఫీజు చెల్లించాము, ఆ టెస్ట్లకి ఇంత కట్టాము, కానీ ఎండ్ ఆఫ్ ది ట్రీట్మెంటు చాలా గొప్పగా ఉంది, చాలా కార్డియల్గా ఉంది, డబ్బులు పోతే పోయాయిలే, కానీ చాలా రికవర్ అయ్యాను, చాలా గొప్పగా ఉంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు, ఆ డాక్టర్ గారు కనీసం 2 నిమిషాలు కూడా చూడరు, ఫీజు అవన్నీ తీసుకుంటారు తప్పించి టైం ఇవ్వరు అని చెప్పి. బట్ అది డాక్టర్ గారి లోపం కూడా కాదు, ల్యాక్ ఆఫ్ టైం కావచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్కి అది రొటీన్ ఇది మాట. ఏం రాస్తే సరిపోతుంది, ఇతనుకున్న ప్రాబ్లం ఏంటో ఆయన సెకండ్స్లో చెప్పగలుగుతారు. ఆ సంగతి పేషెంట్లు చాలామందికి తెలియక ఈయన టైం స్పెండ్ చేయడు, కనీసం 5 నిమిషాలు చూడలేదు, కనీసం బీపీ కూడా చూడలేదు, కనీసం శతస్కోప్ పెట్టి చెస్ట్ అవి కూడా పరిశీలించలేదు, పల్స్ కూడా పరిశీలించలేదు, ఏదోలే ఊరికి దూరంగా కూర్చోపెట్టాడు, రాసేసాడు, పంపించాడు అనేటువంటి మాటలు ఉన్నాయి. కనుక ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళ యొక్క మెయిన్గా పేషెంట్ల యొక్క హ్యాపీనెస్ కోసం, వాళ్ళ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం కొంతలో కొంత డాక్టర్లు కూడా టైంని అకామిడేట్ చేయగలిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో డాక్టర్స్ డే సందర్భంగా హెచ్ఎంటీవీ విషింగ్ యూ ఆల్ ద డాక్టర్స్ అ వెరీ హ్యాపీ డాక్టర్స్ డే. సో ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్.